సో, జనరల్‌గా మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. చిన్న వయసులో కూడా ఈ మోకాలు నొప్పులనేది మనం చూస్తూ ఉన్నాము. మోకాలు నొప్పుల సమస్య రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెజిటబుల్ థెరపీ అసలు దీని గురించి ఏం చెప్తుంది? వచ్చిన వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచ్యువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువుగారు చూస్తూనే ఉంటారు మోకాలు నొప్పుల సమస్య ఎంత పెద్ద ప్రాబ్లమో. అంటే మోకాళ్ళలో నొప్పులు ఎందుకొస్తాయండి అసలు? అంటే ఇప్పుడు నొప్పి, పెయిన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దల వరకు అందరికి నొప్పి అనేది కామన్ అయిపోయింది. నొప్పి అనేది కేవలం ఇండికేటర్. హ్మ్. అది సమస్య కాదు. మోకాలు నొప్పి, మోకాలులో నొప్పి వస్తుంది. అంటే మోకాలు ఏదో జరుగుతుంది. మోకాల్లో అపక్వంగా ఉన్నటువంటి పదార్థం, వ్యర్థ పదార్థం ఏదో ఉంది అని మోకాళ్ళ దగ్గర ఇండికేట్ చేస్తుంది. ఓకే. అంటే ప్రతి ఇంట్లోనూ ఉండేదే. మా ఇంట్లో కూడా ఈ సమస్య మా నాన్నగారు ఎప్పుడు గోలపెడుతూ ఉండేవారు. మరి నేను పెద్ద వెజిటబుల్ థెరపిస్ట్‌ని ఒక 4, 5 ఏళ్లుగా వెజిటబుల్ థెరపీ చేస్తున్నాను. మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు? హ్మ్. మా అమ్మగారికి ఎందుకు? అంటే ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను చేసేటువంటి పదార్థాలు, నేను ఇచ్చేటువంటి జ్యూసెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళు నన్ను అశ్రద్ధ చేయటం. అంటే కారణం నాకు తెలిసినా నేను చెప్పినా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. ఇప్పుడున్నటువంటి జీవన విధానం. రీసెంట్‌గా ఒక పెద్ద కాంప్లికేషన్ వచ్చి పూర్తిగా ఇక నేను ఒక 30 రోజులు అక్కడే ఉండి హ్మ్. ఆ సమస్యను పూర్తిగా ఎంత పూర్తిగా అంటే మెడికల్‌లో ఇది మిరాకిల్‌గా ఉంటుంది. రిపోర్ట్స్ అంటే మే 8 ఒక ప్రాబ్లమ్‌తో మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు. మే 18 నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. టుడే మనం జూన్ 18 టుడే. 18థ్. హ్మ్. అంటే ఇంచుమించు నెల రోజుల్లో ఆయన చెప్పిన కాంప్లికేషన్స్ ఇంతకుముందు ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వానిష్. హ్మ్. హ్మ్. అంటే ఆయన జీవన విధానాన్ని దగ్గరగా ఉండి చూసి ఏం చేయాలో ఆలోచించి అది చేయడం జరిగింది. మీరు ఇందులో మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అనే దానికి నేను ఆయన గమనించాను. ఆయనకి 74 ఇప్పటికీ ఆయన అంటే చాలామంది ఉంటారు. 80లు 90లు ఉన్నా కూడా వెస్టర్న్ టాయిలెట్ వాడరు. ఇండియన్ టాయిలెట్‌లోనే ఉంటారు. ఆయనకి లెఫ్ట్‌ని ఎప్పుడో ఒక 10, 15 ఇయర్స్ బ్యాకే సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. సర్జరీకి వెళ్తానంటే వద్దని ఆపించేశాను. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా కోల్పోతావు ఒకసారి సర్జరీ జరిగితే అని చెప్పేసి. దాంతోటే ఆయన చాలా నార్మల్‌గానే ఇండియన్ దాంట్లో కూర్చోవడం, ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆయనతో పాటు అదే సందర్భంలో మా అమ్మగారు కూడా మోకాళ్ళు మడవలేని స్థితిలో ఉండేవారు. హ్మ్. ఒక నెల రోజులు ఎప్పుడైతే వాళ్ళతోటి ఉండే వాళ్ళ జీవన విధానాన్ని గమనించి, వాళ్ళ ఆహారంలో మార్పులు చేసి, చూసిన తర్వాత హ్మ్. ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ బాడీలో ఇన్ఫెక్షన్స్. వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు అందరూ కూడా విపరీతమైనటువంటి మాంసాహారం, హ్మ్. మాంసపు కృతులు కలిగినటువంటి ఆహారం. నేను మాంసాన్ని ఒక్కటినే వ్యతిరేకించట్లేదు. మాంసపు కృతులను ప్రమోట్ చేయడం కూడా తప్పే. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు కూడా ప్రమాదంగా పరిణమిస్తున్నాయి ఇప్పుడున్నటువంటి హ్మ్. పరిస్థితి. నేను ఆయన బ్లడ్ టెస్టులు చేయించినప్పుడు రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్‌పి అనేది ఆ! విపరీతంగా ఉండడం వల్ల హ్మ్. మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అబ్బా! బాడీ పెయిన్స్ వస్తాయి. దాన్ని మరి కంట్రోల్‌లోకి తీసుకొచ్చే విధానం ఉందా అంటే హ్మ్. ఎక్కువగా ఫ్లూయిడ్స్ పెట్టడం, దాంట్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ పెట్టడం ద్వారా జరుగుతున్నాయి. హ్మ్. అంటే నేను ఈ మధ్య ఈ నెల రోజులు నేను మెడికల్ చేసుకొని, నేను ఆయనకి ట్రీట్మెంట్ అంటే ఒక 3 డేసు మెడికల్ సపోర్ట్ తీసుకున్నాను. యాంటీబయాటిక్ ఉదయం, సాయంత్రం 2 పూట్ల 3 డేస్. పెయిన్ కిల్లర్ వన్ డే పెయిన్ కిల్లర్ సపోర్ట్ తీసుకున్నాను. తర్వాత నుంచి పూర్తిగా వెజిటబుల్ థెరపీలోకెళ్ళి ఆయన శరీరాన్ని పూర్తిగా 74 సంవత్సరాల ఆయన జీవన విధానంలో ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళగలిగాను మళ్ళీ. హ్మ్. అంటే ఆయన ఇప్పుడు 54. ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాను. హ్మ్. ఆయన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాను. ఆహారంలో ఇప్పటివరకు అంటే స్టిల్ ఇవాళకి కూడా ఆయన ఆవు నేతితోటే నేను ఆహారాన్ని ఇస్తున్నాను. ఎలాంటి నొప్పులు లేవు. అంతకుముందు ఎప్పుడూ ఏదో ఒక నొప్పితో నాకు తెలియకుండా ఆయన ఎళ్లి పెయిన్ కిల్లర్స్ ఏసుకోవటం. ఆయన బీపీ అంటే ఆయనకు షుగర్ లేదు గానీ ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఎవరైనా చెప్తే ఆ బీపీ టాబ్లెట్లు ఏసేసుకోవడం. నాకు తెలియకుండా చేసినటువంటి. అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ హ్మ్. ఇవి ఒమేజు, వెంటప్రోజోల్ అవును. ఇలాంటివి నాకు తెలియకుండా వాడేసుకోవడం వల్ల వీటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హ్మ్. మోకాళ్ళ నొప్పులతో విపరీతంగా సఫర్ అయిన వ్యక్తి హ్మ్. ఈరోజు చాలా హ్యాపీగా నొప్పులన్నీ ఒకటి కాదు. ఎలా అంటే ఈ చెయ్య అంటే ఆ పెయిన్స్‌కి ఇలా వంపు తిరిగిపోయింది. షేప్ ఔట్ అయిపోయింది. అలా అలవాటు చేసేసుకున్నాడు. బెండ్ అయిపోయారు. ఇప్పుడు పూర్తిగా ఆయన స్ట్రెయిట్ అయ్యి ఆహ్, ఇవన్నీ మళ్ళా స్ట్రెయిట్‌గా హ్మ్. బాడీని పూర్తిగా వానిష్ చేసేసారు. హ్మ్. స్కానింగ్‌కి తీసుకెళ్లారు. ఆర్గాన్స్ అన్నీ కూడా ఫ్రెష్‌గా హ్మ్. ఉండాల్సినటువంటి సైజ్. మన శరీరంలో వ్యర్థ పదార్థాలు టాక్సికేషన్ అధికంగా ఉండడం వల్ల ఇవి మనకి ఇండికేషన్. పెయిన్ అనేది కేవలం ఇండికేటర్ అది ప్రాబ్లమ్ కాదు.
మనం ఇంకోటి ఏదో తప్పు చేస్తున్నాం. ఆ ఉమ్. తప్పుని మనం చూసుకోగలిగితే, పరీక్షించుకోగలిగితే, ఆహార విధానాన్ని మార్చుకోగలిగితే ఉమ్. ఎన్ని సమస్య ఏదైనా ఎన్ని ప్రాబ్లమ్ తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి కూరగాయ ఒక్కదానికే ఉంది. ఉమ్. వండుకుంటే అది ఆహారం అవుతుంది. వండకుండా తీసుకుంటే అద్భుతమైనటువంటి ఔషధం. తీసుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి ఉమ్. నేను సి రియాక్టివ్ ప్రోటీన్‌ని వితిన్ 1 వీక్ 34,000 కౌంట్ నుంచి వెనక్కి తీసుకొచ్చాం. 5,000కి తీసుకొచ్చాను. ఇప్పుడు కరెక్ట్‌గా 1 మంత్ అవి పూర్తిగా ఎంతలో ఉండాలో అంతలో ఉమ్. తీసుకురావడం జరిగింది. కేవలం మనం తీసుకునేటువంటి హై ప్రోటీన్ ఉమ్. మాంసపు కృత్తులు. ఇప్పుడు మనం చూస్తున్నాం విపరీతంగా గుడ్లు తినేయమని ప్రమోట్ చేస్తున్నారు. మాంసాలు తినేయమని ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్. ఇవి చాలా ప్రమాదము. మనిషి శాకాహారి. అవి కూడా ఎంత ఔషధమైనప్పుడు కాయగూరలైనా, ఔషధమైనా అతిగా తీసుకుంటే అది కూడా ప్రమాదమే. కందిపప్పు మంచిదే బాగుంది కదా అని చెప్పేసి అందులో ప్రోటీన్ ఉంది కదా! రోజు కందిపప్పు తింటే ఇప్పుడు హ్మ్, అంటే వేదం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు పప్పు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఉమ్. వాళ్ళు మాంసాహారులు కాదు. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే కందిపప్పుని అధికంగా తీసుకోవడం. హై ప్రోటీన్ ఏది కూడా అధికంగా తీసుకోకూడదు. ఉమ్. మనకి ఫుడ్ పిరమిడ్ ఉంటుంది. ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఉమ్. ఇవి సమభాగాల్లో ఉన్నప్పుడే మనం ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం. నాకు నేను నియర్ బై 50 మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, సూర్య నమస్కారాలు చేస్తాను. ఐఎమ్ హెల్తీ. ఐఎమ్ అంటే వెజిటేరియన్ కాదు, వెజిటేరియనే నా జీవితం. కాయగూరలతో నా శరీరం పూర్తిగా ఉమ్. నిండి ఉంది. ఉడకబెట్టి తీసుకోవచ్చా గురువు లేదమ్మా అదే వండితే అదే ఆహారం మాత్రమే, జస్ట్ ఔషధం స్టీమ్ కాదు. చేసి అస్సల ఉమ్. అన్‌ప్రాసెస్డ్ అంటే మనం ప్రకృతిలో మానవుడు ఒక్కడే పదార్థాన్ని ప్రాసెస్ చేసి మార్చి తీసుకుంటున్నాడు. ఉమ్. సృష్టిలో ఏ జీవి కూడా ఆ ప్రాసెస్ చేయదు. అందుకని అవన్నీ ఆరోగ్యకరంగా ఉండండి. మనం కూడా అంటే ఇదే పూర్తిగా జీవన విధానం కాదు. ఉమ్. అన్నం వండుకుని తినాలి. అన్నానికి ఆ ప్రాసెస్ ఉంది. కాయగూరలు మనకి ఔషధాలుగా కావాలనుకున్నప్పుడు ప్రాసెస్ చెయ్యం. వంకాయ కూరగా వండుకుంటే అద్భుతంగా ఉంటుంది. అదే వంకాయ ఔషధంగా తీసుకుంటే కిడ్నీకి అద్భుతంగా పనిచేస్తుంది. నేను రీసెంట్‌గా ఆ వంకాయల్ని స్లైసెస్ కింద కట్ చేస్తూ నేను సలాడ్స్ కింద కూడా తీసుకుంటాను. మీరు నేను ఫోటో తీశాను. మీకు ఉంటే పంపిస్తాను. పంపించండి. కిడ్నీ షేపు, యూరిన్ బ్లాడర్ షేపు కనిపిస్తుంది. ఉమ్. ఆ సీడ్స్, seeds. ఆ ఫ్రేమింగు ఉమ్. అంటే ఇది కిడ్నీ మీద అద్భుతంగా పనిచేస్తుంది. శాస్త్రము చెప్పింది, మా గురువులు మాకు నేర్పించారు. ఉమ్. కిడ్నీకి అద్భుతంగా పనిచేయడానికి ఇది చాలా బాగుంది. అంటే ఇది నేను ఇప్పుడు కిడ్నీ గురించి ఎందుకు మాట్లాడాను అంటే ఉమ్. బాడీలో ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఎలిమినేషన్ జరగకపోతే ఇన్ఫెక్షన్స్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. తద్వారా ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ వచ్చింది మా నాన్నగారికి. అది కూడా పోయింది. నేను అక్కడ బీరకాయ, వంకాయ, తమలపాకులు జ్యూస్ ఉమ్. 3 రోజులు ప్రాసెస్‌లో ఇవ్వడం ద్వారా ఆయనకి ఆ ప్రాబ్లమ్ క్యూర్. ప్రాస్టేట్ చాలా త్వరగా వితిన్ 1 మంత్‌లో ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్ నార్మల్ అయిపోయింది. స్కానింగ్‌కి తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ గ్రేడ్ నుంచి వితిన్ 1 వీక్ నార్మల్ అయిపోయింది. గాల్ బ్లాడర్ ఇన్ఫెక్టెడ్ గాల్ బ్లాడర్ నార్మల్ అయిపోయింది. లెఫ్ట్ కిడ్నీ ఇన్ఫెక్టెడ్‌గా ఉన్నది నార్మల్ అయిపోయింది. ఇవన్నీ బిఫోర్, ఆఫ్టర్ నా దగ్గర అంటే మెడికల్ నేను ఇందులో వెజిటబుల్ థెరపీలో పీహెచ్‌డీ చేస్తున్నాను. ఉమ్. రేపొద్దుట నాకు ఇవన్నీ కూడా సబ్మిషన్స్‌కి ఉపయోగపడతాయి. నేను చాలా కేసెస్ స్టడీ చేశాను. ఉమ్. కూరగాయలు పనిచేసినంత అద్భుతంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు, దుష్పరిణామాలు లేకుండా మనిషిని ఆరోగ్యవంతంగా మార్చడానికి ఇంతకు ముందు ఇంకోటేదీ లేదు. భవిష్యత్తులోను ఇంకోటేదీ రాదు. కూరగాయలు తప్ప, కాయగూరలు తప్ప. ఈ కాయగూరలు అద్భుతంగా పనిచేస్తాయి. యెస్. అయితే ఇప్పుడు ఈ మోకాలు నొప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు వంకాయ తీసుకుంటే అంటే మీకు సందర్భాలు చాలా ఉంటాయి. ఆ రీజను ఉమ్. అంటే యూరిన్ సరిగ్గా ఎళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారా? లేకపోతే మోషన్ సరిగ్గా అవ్వక ఇన్ఫెక్ట్ అయ్యారా? కారణాలను మీరు విశ్లేషించుకోవాలి. ఆకలి లేకుండా కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఉమ్. ఎక్కువ మెడిసిన్స్ మీద ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఈ అదే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి నొప్పులొస్తున్నాయా? యూరినేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి నొప్పులొస్తున్నాయా? నరాల బలహీనత వల్ల నొప్పులొస్తున్నాయా? లేకపోతే వాయుమండల వ్యవస్థ బ్లోటింగ్ వల్ల నొప్పులొస్తున్నాయా? కణజాలం అంటే క్షీణించిపోయి ఉంటుంది. సన్నగా ఉంటారు. ఉమ్. తద్వారా నొప్పులొస్తున్నాయా? లివర్ సరిగ్గా పనిచేయక బిలిరుబిన్ ఎక్కువైపోయి నొప్పులొస్తున్నాయా? ఉమ్. ఆస్మాటిక్ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయక నొప్పులొస్తున్నాయా? ఉమ్. ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక నొప్పులొస్తున్నాయా? లేకపోతే బోను వ్యవస్థ బాగోక నొప్పులొస్తున్నాయా? సందర్భాన్ని తీసుకోవాలి. సరే మీరు ఎలాగ అడిగారు కాబట్టి దీనికి అత్యుత్తమంగా పనిచేసేది కొబ్బరికాయ. ఉమ్. నొప్పుల నుంచి నివారణ కొబ్బరికాయ ఇస్తుంది. ఉమ్. కొబ్బరికాయని బాగా తీసుకోవాలి. కొబ్బరికాయని బాగా తీసుకోవడం ద్వారా అంటే నిప్పులతో బాధపడేవాడు కొబ్బరి 100 గ్రాములు, 20 గ్రాముల గోరుచిక్కుళ్ళు అంటే 20 గోరుచిక్కుళ్ళు తీసుకోవాలి. 20 గ్రాముల అల్లం తీసుకోవాలి.
ఇవి 2 పర్ఫెక్ట్‌గా ఉదయం, సాయంత్రం 2 పూట్ల జ్యూస్ చేసుకొని, శ్రద్ధగా కూర్చొని నెమ్మదిగా తాగాలి. అలాగే మోకాళ్ళ నొప్పులు రావడం ప్రధానమైనటువంటి కారణం విపరీతంగా నీళ్లు తాగేయటం, నిలబడి నీళ్లు తాగేయడం, గటగటా నీళ్లు తాగేయడం. మంచి నీళ్ళని భక్తి శ్రద్ధలతో కూర్చునే తాగాలి. మన శరీరం, మన దేహాన్ని రక్షించాలి. 75% నీటితోటే నిండుంది. నీరే మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అందుకని సిప్ మీరు సాధన చేయండి. ఒక గ్లాసు మంచినీళ్ళు ఉదయం, ఒక గ్లాసు మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సిప్ చేస్తూ చప్పరిస్తూ మంచినీళ్ళు తాగండి. మీ శరీరంలో నొప్పులన్నీ కూడా వానిష్ అయిపోతాయి. ఎస్, చక్కగా చెప్పారు గురుగారు. సో మోకాళ్ళ నొప్పుల సమస్య అందరిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే. ఏదో ఒక టైంలో 20 నుంచి ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. కొందరు సివియర్గా ఉంటుంది, సర్జరీ వరకు వెళ్తారు, కొందరికి ఇంజెక్షన్స్ సరిపోతుంది. ఇలాగా అది రాకుండా జాగ్రత్తలు చెప్పారు. వస్తే ఈ వెజిటబుల్ థెరపీ ఏ విధంగా పనిచేస్తుందని చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. వెజిటబుల్స్ అనేవి ప్రాణశక్తి కలిగి ఉంటాయి. మీరు అన్నట్లుగా వండితే అది ఆహారం అవుతుంది. ఆహారము, వండకపోతే అది ఔషధం. ఔషధంగా ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఆ మధ్య కూడా ఎవరో చెప్పారనమాట, ఇట్లనే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు గెస్ట్, మనుషులకి హార్ట్ అటాక్ వస్తుంది కానీ జంతువులకి హార్ట్ అటాక్ రావట్లేదని. ఆబ్వియస్లీ మన జీవన విధానం, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనకి అంటే చాలా మంది అంటారు, ఒక ఒక యానిమల్ చనిపోతే దాన్ని ఎక్కడ ఎవరన్నా టెస్టులు చేశారా, హార్ట్ అటాక్ వచ్చిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటారు. ఉమ్, సాధారణంగా అంటే మనుషులకి ఎవరికి వచ్చేవి హార్ట్ అటాక్స్ కాదు. ఉమ్, అంటే హార్ట్ అటాక్ రావడానికి శాస్త్రం వైదిక పరంగా సోమవారం ఉదయం తెల్లవారుజామున, అంటే సహజంగా హార్ట్ అటాక్స్ అన్ని కూడా తెల్లవారుజామున వస్తాయి. ఉమ్, 4కి వచ్చేది మాత్రమే జెన్యున్గా వచ్చే హార్ట్ అటాక్స్. తర్వాత అన్ని కూడా కార్డియాక్ అరెస్ట్లు, ఉమ్, అంటే జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, ఉమ్. గ్యాస్ట్రిక్స్, వీటి ప్రభావంలో కార్డియాక్ అరెస్ట్ అంటారు తప్ప హార్ట్ అటాక్ అంటారు. అవును. అది మన మెడికల్ దాంట్లో కూడా చెప్తారు. హార్ట్ అటాక్ అనేది సోమవారం ఉదయం తెల్లవారుజాము 4 to 5 మధ్యలో వచ్చేది జెన్యున్ హార్ట్ అటాక్. యానిమల్స్కి వస్తున్నాయా లేవా అనేది మనకు తెలియదు. ఒకవేళ మన ఇంట్లో పెంచుకునే కుక్కకి మనం పెట్టే ఫుడ్ తింటది, దానికి కూడా రావచ్చు, అవును, మనం పెట్టి ఫుడ్ తింటే వస్తుంది. వస్తుంది. నార్మల్ గా దాని అంతటా అది సహజంగా బతుకుతుంది. దానంతటా అది బ్రతికేస్తూ ఉంటే ఉమ్, దాని ఒంట్లో బాగాలేనప్పుడు దానికి తెలుసు. ఉమ్, అది వెళ్ళి మీకు గరిక గడ్డిని తింటుంది. అది ఉమ్, శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ కింద కొరుక్కు తినేసి ఉమ్, ఒక 10 నిమిషాల తర్వాత పెద్ద వాంతి చేసుకుంటుంది, శరీరాన్ని శుద్ధి చేసుకుంటుంది. ఉమ్, మనం పెట్టిన పాడేసిన ఆకలితో ఉండి తినేస్తుంది పాపం. శరీరం పాడైతే లంకడం చేస్తుంది, ఉమ్, అది ఉపవాసం ఉంటుంది. అందుకని 100% యానిమల్స్కి హార్ట్ అటాక్స్ రావు. ఒకవేళ వచ్చినాయి అంటే మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులకు వస్తాయి తప్ప ప్రకృతిలో సహజ సిద్ధంగా బతికే యానిమల్స్కి అయితే హార్ట్ అటాక్స్ రావు. ఇంతవరకు ఎక్కడా కూడా మనకి అట్లా హార్ట్ అటాక్తో పులి చనిపోయింది, పలానా జూలో హార్ట్ అటాక్తో ఏనుగు చనిపోయిందని ఎక్కడ మనకి అవును. ప్రచురించడం చూడలేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. సూర్యోస్మితలు.